ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడి కిలోమీటర్లు నడుచుకుంటూ సమీప నగరానికి చేరుకున్నారు. అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ట్రక్కు కింద పరిసర ప్రాంతాల్లో 49 మృతదేహాలను గుర్తించారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యంగా మారవద్దని ఈవీ పాలసీని తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిందన్నారు మంత్రి పొన్నం. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఆయన. వాహన కాలుష్యం అనేటువంటిది చాలా పెద్దది. అటువంటి వాహన కాలుష్యాన్ని తక్కువ చేయడానికి కూడా ఇలా ఈవీ పాలసీ తీసుకొచ్చి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువైపు అయితే కాలుష్యాన్ని కూడా అరికట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎంత ఆర్థిక నష్టం దాదాపు ఇప్పటికే 1500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు. ఢిల్లీలో రాష్ట్రపతి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, 800 ఎంపీలు ఉంటారు. అన్ని ఉన్నా అక్కడ మాస్క్ కట్టుకొని తిరగాలి, ఇంట్లో ఆక్సిజన్ కు సంబంధించినటువంటి ట్యాంకులు పెట్టుకోవాలి. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ ఒక గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 3400 హెక్టార్లు అంటే దాదాపు 7000 ప్లస్ మళ్ళీ 1200, 1700, 8-9 ఎకరాలల్లా మొక్కలు నాటడానికి కొన్ని లక్షల మొక్కలు నాటాలి, రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటాలి అనే ఆలోచనతో ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా తీసుకుపోవడానికి అందరం కూడా మరి కృషి చేయాలని సందర్భంగా కోరుతూ, ఎలినో వస్తుంది కావచ్చు, వర్షాలకు సంబంధించి ఇబ్బంది వస్తుంది. అందుకే ఇంకుడు గుంతలకు సంబంధించి నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా, ఎండిఓలతోటి కంపల్సరీ ఈజీఎస్ కింద ఉంది ఆ స్కీమ్. ఎక్కడికక్కడ మనం వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలుగా మార్చుకునేది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుతా ఉన్నా.